హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే నేను ఇంట్లో వంట చేస్తున్నప్పుడు అంటే మన ఇండియాలో కూడా నా చేతితో ఏదో వండి పెట్టాలి నలుగురికి, నేను పెట్టింది వాళ్ళు తినాలి అంటే నాకేదో అదొక అలవాటు అండి. ఏదైనా ట్రై చేస్తాను నేను. కొత్త వంటలైనా ఏదైనా కూడా అంటే బయటకు పోయి నలుగురు తినే కంటే ఇంట్లోనే తీసుకొని ఒక 10 మంది తినొచ్చు అన్నట్టుగా నాకు ఒక అలవాటు. ఏదైనా కూడా ట్రై చేస్తాను. అలాగేంటంటే ఎక్కువగా నేను ఇంట్లో తీసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ట్రై చేసి పాతదైనా కొత్తదైనా ఏది వంట అయినా కూడా ట్రై చేసి తినేస్తాను. ఇది కూడా నా రంజాన్ టైంలో నేను చేసుకుని కోవిడ్ ఇంట్లో చేసుకొని తినిందండి. పావు భాజీ అంటారు కదా, అలాగా భయా థోడా ప్యాజ్ దార్ అంటారు, అందరికీ చాలా ఫేమస్సే. అలాగేంటంటే ఇది వచ్చేసి పిజ్జా పిండి అండి. పిజ్జా పిండితోనే నేను రెండు పావులు చేసుకున్నాను. అంటే బర్గర్ లాగా రెండు రెట్లు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అవి దాంట్లో మధ్యన టూ అంటే రెండుగా కట్ చేసేసుకొని ఇవి మసాలా చాట్ మసాలా అండి. చాట్ మసాలా నేను ఒక వీడియో పెట్టాను ఏ విధంగా చేయాలి అనేది. తర్వాత అంటే దీనికి ఏంటంటే టమాటా, ఆనియన్ దీనికి కావాల్సింది. తర్వాత ఏంటంటే ఈ బ్రెడ్ అండి. తర్వాత ఏంటంటే మిక్చర్. అస్సలు మెయిన్ ఆ మిక్చర్ వేసుకొని తింటామంటే కరుంబరం అని నాకు చాలామంది అన్ని పేర్లు పెడతా ఉంటారు. లైవ్ పెడతాను కదా, అలాంటప్పుడు ఏంటంటే ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న వచ్చేసి నాకు కురుమ్ అని పేరు పెట్టారు. ఎందుకంటే నేను ఇవి ఎక్కువగా మిక్చర్స్ ఇవి తింటా ఉంటాను కాబట్టి అలాగా శబ్దం కురుమ్ శబ్దం వస్తుంది. అందువల్ల సిస్టర్ నీకు ఈ రోజు నుంచి కురుమ్ అని పేరు పెట్టాను అంటారు. ఎప్పుడు లైవ్లో వచ్చినా కూడా పాపం కురుమ్ బాగున్నావా అంటారు. కానీ ఆ రోజు కూడా నేను లైవ్ పెట్టినప్పుడు చూపించాను తింటున్నానంటే తిను అది ఇది టమాటాలు అవి ఉండేసరికి పైన అవి శబ్దం రాదు, కురుమ్ అనే శబ్దం రాదు. ఏంటి కురుమ్ అనే శబ్దం వస్తుందని నువ్వు ఇలా తింటున్నావా అని అడిగారు. బాగా గెస్ చేశారు. ఎలా ఉంది చూసేయండి ఈ వీడియో. సూపర్ టేస్ట్ అండి. ట్రై చేయండి మీరు కూడా.